వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇవి రెండు డిఫరెంట్ వార్తలండి. ఫస్ట్, నర్సాపురంలో, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరానికి చెందిన పాస్టర్ జాన్ బాబురావు గారి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇంట్లో ఏకంగా 2.27 కోట్ల రూపాయలు డబ్బుల్ని క్యాష్ ఓన్లీ స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులకి సరైనటువంటి ఆధారాలు చూపించకపోవడం, దాంతో ఐటీ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు చెప్పారు. ఈ డబ్బులు ఈయన దగ్గర ఎందుకున్నాయి, అలాగే ఇటీవల కాలంలో ఆయన చేసినటువంటి ఆస్తి వ్యవహారాలు ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు అనేది కూడా తెలుస్తోంది. లక్ష్మణేశ్వరం పంచాయతీ పీచుపాలానికి చెందినటువంటి ఘంటా జాన్ బాబురావు చర్చికి పాస్టర్గా ఉన్నారు. ఆయన ఇంట్లో భారీగా డబ్బులు ఉన్నట్టుగా పోలీసులకు పక్కా సమాచారం అందడంతో వెళ్ళి తనిఖీలు చేపట్టారు. ఇంట్లో భారీగా నోట్ల కట్టలను గుర్తించి ఎలాంటి ఆధారాలు లేని, ఎటువంటి డాక్యుమెంటేషన్ కూడా దానికి సంబంధించి లేనటువంటి 2,27,00,000 రూపాయలని స్వాధీనం చేసుకున్నారు. హవాలా లావాదేవీలకు సంబంధించిందిగా అనుమానిస్తున్నారు. సీజ్ చేసి స్టేషన్కి తరలించారు. ఐటీ అధికారులకి సమాచారం ఇచ్చారు. అలాగే పాస్టర్ బాబురావు అల్లుడు శాంసన్ హైదరాబాద్ నుంచి నర్సాపురం 50 లక్షలు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే నిఘా ఉంచి సోదాలు చేసినట్టుగా చెప్తున్నారు. చర్చికి పాస్టర్గా ఉన్న వ్యక్తి ఇంట్లో ఇంత భారీ స్థాయిలో మరి ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు? ఆయన కుటుంబం పెద్ద ఎత్తున ఆస్తులు కూడా కొనుగోలు చేసింది. ఇటీవల కాలంలో ఆయన లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు అని చెప్పి స్థానికుల్లో చర్చ. మొత్తం 500 నోట్ల కట్టలు దాచి ఉంచారు. పాస్టర్ సహా కుటుంబం అందరూ కూడా పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు. ఇది న్యూస్ నెంబర్ 1. ఇక రెండో న్యూస్, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి ఆయనకు అందిన ఒక సమాచారం. ఇప్పుడే నాకు అందిన వార్త, నా భీమవరం ఇంటిపై 300 మంది పాస్టర్లు కొందరు నీలికుమార్ల ప్రోద్బలంతో, ప్రోత్సాహకంతో, సహకారంతో ముట్టడిస్తారట. రాజ్యాంగాన్ని అనుసరించమంటే దాడి చేయడం ఏమిటో విజ్ఞులు ఆలోచించాలి అని చెప్పి ఆయనకు అందినటువంటి సమాచారాన్ని ఆయన పంపించారు. సో ఈ రెండు కూడా రెండు డిఫరెంట్ వార్తలు. అయితే ఇప్పుడు సపోజ్ ఈ జాన్ బాబురావు అనేటువంటి పాస్టర్ నరసాపురం కాకుండా, గోదావరి జిల్లాలు కాకుండా, ఏ కృష్ణా జిల్లానో, ఏ బాపట్లో, ఏ గుంటూరో, లేదు అంటే ఏ రాయలసీమో, ఇంకో చోట అయితే వారికి వచ్చేటువంటి దశమ భాగాలన్నింటినీ బ్యాంకులో వేయకుండా దాచి కూడబెట్టుకొని మొత్తం ఇలా పెట్టుకున్నారు అని అనుకుంటే సరిపోయేది. అక్కడ వాళ్ళు లెక్కలు చెప్పారంటే సింపుల్గా చెప్పేస్తారయ్యా, మాకు ఇలా వచ్చినటువంటి విరాళాలు ఇవన్నీ మేము ఖర్చు చేసింది అంతా పోను, ఇగో ఇలా ఉండిపోయింది క్యాష్, మేము బ్యాంకులో వేయలేకపోయామని చెప్పి చెప్తే ఐటీ వాళ్ళు వచ్చినా, పోలీసులు వెళ్ళి మాట్లాడినా అక్కడికి సమస్య పోయేది. పెద్ద ఇష్యూ కాదు అది జస్ట్ ఒక నార్మల్ న్యూస్ అంతే. కానీ ఎప్పుడైతే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అని వచ్చిందో ఇక్కడ కుట్రకోణం ఉందా అన్నటువంటిది అనుమానం కలుగుతుంది. అట్ ద సేమ్ టైం రెండవ వార్త కూడా చూస్తే రఘురామకృష్ణరాజు గారిది. ఆయన ఇంటి మీదకి 300 మంది పాస్టర్స్ తోటి దండయాత్రకు వెళ్తారట. అంటే నిరసన పేరు చెప్తారు కానీ వెళ్ళేది దండయాత్రకు అనేది గతంలో మనం చూసాం ఎన్ని జరిగాయనేటువంటిది. సో అది కూడా నార్మల్గా ఒక న్యూసే. ఇటీవల కాలంలో ఆకివీటి రామాలయానికి సంబంధించి, పెద్దపేట రామాలయానికి సంబంధించి ఈవెన్ కోర్టులో కూడా నిన్న వాదోపవాదాలు జరిగాయి. ప్రభుత్వ అనుమతులన్నీ కూడా తీసుకుని నిర్మిస్తాం ఇది చెప్పడం, దాంతో కాస్త టెన్షన్ వాతావరణమే నెలకొంది అనేది అందరికీ తెలుసు. గతంలో శ్రీరామనవమికి ఏం జరిగింది అనేది. సో దాని పరంగా రఘురామకృష్ణరాజు గారికి వినతి పత్రం లేదంటే నిరసన తెలియజేస్తూ క్షమాపణ చెప్పాలి, లేదంటే అది విరమించుకోవాలని ఆయన ఇంటి ముందు నిరసన దీక్ష చేయడానికి వెళ్తున్నారంటే అది కూడా ఒక సామాన్యమైనటువంటి వార్తే. కానీ ఈ 2,27,00,000 క్యాష్ దొరకడానికి, హైదరాబాద్ నుంచి వాళ్ళ అల్లుడు శాంసన్ 50 లక్షలు తీసుకెళ్ళడానికి, ఇమ్మీడియట్గా వచ్చినటువంటి ఇలాగ నిరసన లేదంటే దీనికి దండయాత్రగా వెళ్తారు అనేటువంటి దానికి ఈ 3 వార్తల్ని కలిపితేనే అక్కడ అనుమానాలు అనేవి వస్తున్నాయి. ఈ 3 కలపకపోతే అనుమానం అంటే ఏం లేదు, ఏదో జనరల్ వార్త అంతే. దాంట్లో పెద్ద చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఎన్నో కార్పొరేట్ కంపెనీల్లోనూ ఎంతోమంది దగ్గర కూడా డబ్బులు దొరికాయి, కట్టలు బీరువాల్లో గొడవల్లో పెట్టుకున్నటువంటి కట్టలు దొరికాయి. కాబట్టి ఇన్ జనరల్ అంతెందుకండి, రోడ్డు మీద అడుక్కునేవాడు కూడా దాచుకుని పెట్టుకుంటాడు. చనిపోయిన తర్వాత ఎన్నోసార్లు మన సందర్భాల్లో చూసాం. అలాగే పాపం ఒక ముసలావిడ ఇలాగే భిక్షాటం చేస్తూ మొత్తం దగ్గరగా 1,50,00,000 రూపాయలు దాచిపెట్టింది. ఇల్లంతా కూడా చిన్న కవర్లు, చిన్న సంచులు వీటిలో దాచిపెట్టింది. చివరాఖరికి మొత్తం అంతా కూడా నాశనం. అందులో దాదాపుగా పాత రద్దయిపోయినటువంటి నోట్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి దాటిపెట్టిందో. ఇవన్నీ కూడా మనకి సాధారణ వార్తలు. కానీ అవుట్ ఆఫ్ ద లైన్ థింక్ చేయాలి. అక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి, దానికి సంబంధించి మరి ఇప్పుడే ఈ అమౌంట్స్ దొరకడం దాదాపు 2.5 కోట్లు అంటే మాటలు కాదు. పొంతన లేనటువంటి సమాధానాలు. అందులోనూ చర్చ్ పాస్టర్గా ఉన్నారు. వచ్చేది మొత్తం 300 మంది పాస్టర్లతోటి రఘురామకృష్ణరాజు గారి ఇంటి మీదకి దాడికి వస్తారట, లేదా నిరసన పేరుతోటో ఇంకోటో వాళ్ళు వస్తారట, ముట్టడిస్తారట.
మరి ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఇది దాని గురించేనా, వాళ్ళకి ఫండింగ్ కోసమేనా? అదర్ దెన్ దట్ అక్కడ ఇంకా మాట్లాడడానికంటూ ఏది లేదు. దీనికోసం మాత్రమే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి మొబిలైజ్ చేశారు. ఇప్పుడు దీంట్లో ఈ కుట్ర కోణాన్ని ఏపీ పోలీసులు ఖచ్చితంగా సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేసి బయట పెట్టాల్సిందే డెఫినెట్గా. నరసాపురం అన్న పేరు లేకపోతే అసలు ఈ వార్తను పట్టించుకోవాల్సిన పనే లేదండి నిర్మోహమాటంగా. అది ఒక జనరల్ వార్త. కానీ నరసాపురం అంటే ఉండి నియోజకవర్గం ఆ పరిధిలోనే ఉంది. ఆకివీడు పక్కనే పెదపేట రామాలయానికి సంబంధించి ఇంత పెద్ద ఇష్యూ నడుస్తున్నప్పుడు ఈ అమౌంట్లు పట్టుబడ్డమే అనుమానాలకి బలాన్ని చేకూరుస్తున్నాయి. సో ఒక మాఫియా అనేటువంటిది ఏకమవుతోంది. ఆ మాఫియాకి సంబంధించినటువంటి కలెక్షన్సే ఇక్కడికి రప్పించారు, పంపిణీ చేసి ఈ దాడుల్ని ఇంకా ముందు ముందు తీసుకెళ్ళాలి అనేది. ఇది ఫేజ్ 1 మాత్రమే, ఇంకా ముందు ముందు ఇంకా వస్తాయి అనేటువంటి అనుమానాలను కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. సో ప్రభుత్వం వెంటనే దీని మీద ఎంక్వైరీ వేసి ఏం జరుగుతోంది అనేటువంటిది కూడా తెలుసుకుని ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. లేదు అంటే సమాజంలో శాంతి భద్రతల సమస్య వస్తుంది. కాబట్టి అటువంటిది రానివ్వకుండా ముందే ప్రివెంట్ చేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇది ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.